ఇరుముడి సినిమాలో రామ్ చరణ్ గారు ఉన్నారు అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ విషయం పట్ల ఎంతమంది ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు? రామ్ చరణ్ గారు ఈ సినిమాలో ఉంటున్నారా, క్యామియో రోల్ చేస్తున్నారా, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి మీలో ఎంతమంది అనుకున్నారు అంటే ఆల్మోస్ట్ 100 మందిలో 90 మంది అదే మాట చెప్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి అన్న, అయ్యప్ప స్వామి మాల అన్న కూడా మనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుకొచ్చేది మన రామ్ చరణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన సంవత్సరంలో 2-3 సార్లు అయ్యప్ప స్వామి యొక్క మాలను ధరిస్తూ ఉంటారు. ఈవెన్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన మాల ధారణ మాత్రం అదే విధంగా చేస్తూ ఉంటారు. ఆయనకి అయ్యప్ప స్వామి మాల అంటే అంత భక్తి అన్నమాట. అంటే ఎంత కఠినమైనటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు రామ్ చరణ్ గారు. సో అందుకోసం అని చెప్పేసి రవితేజ గారు ఎప్పుడైతే ఇరుముడి అని ఒక సినిమా చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నామో, స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి కూడా రామ్ చరణ్ గారు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటారని చెప్పేసి ఒక రూమర్ అనేది వచ్చిందన్నమాట. సో ఆ తర్వాత సాంగ్ వచ్చింది, గ్లిమ్స్ వచ్చాయి. ఇంకా రీసెంట్గా ఏమనుకున్నారు, మల్లెపూల పల్లకి అని ఒక సాంగ్ అనేది ఉంది. ఇంకా ఆల్రెడీ ఈ సినిమా కంటే ముందు కూడా సాంగ్ అనేది అయ్యప్ప స్వామి పాట ఎంత మంచి ప్రజాదరణ లభించిందో మనందరికీ కూడా తెలుసు. అప్పటికే చాలా మంచి ప్రజాదరణ ఉంది ఆ ఒక సాంగ్కి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో, ఇరుముడి సినిమాలో ఈ యొక్క మల్లెపూల పల్లకి సాంగ్ని ఉంది అని చెప్పేసి ఆ సాంగ్లో మన రామ్ చరణ్ గారు క్యామియో రోల్గా కనిపించబోతున్నారు. అది కూడా అయ్యప్ప స్వామి మాల్లో కనిపించబోతున్నారు అనే మాట చాలా వైరల్ అయిందన్నమాట. సో అందరూ కూడా దాని గురించి, అంటే రామ్ చరణ్ గారిని ఈ సాంగ్లో చూడాలి, ఈ సినిమాలో చూడాలి అని చెప్పేసి అదే క్యూరియాసిటీతోని చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో రీసెంట్గానే మల్లెపూల పల్లకి సాంగ్ కూడా వచ్చేసింది, వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి. ఇంకా ఆ సాంగ్ చూసిన తర్వాత అందరికీ క్లారిటీ వచ్చింది ఏంటంటే రామ్ చరణ్ గారు లేరు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈ సాంగ్లో చూపించలేదు, సినిమాలో ఉంటాడేమో అని చెప్పేసి ఆ రకంగా కూడా కవర్ చేసుకున్నారు. అయితే రామ్ చరణ్ గారి టీము దీనికి ఒక క్లారిటీ అనేది ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా అసత్య ప్రచారం ఎవరు కూడా చేయకండి. రామ్ చరణ్ గారు మాత్రం ఇరుముడి సినిమాలో లేరు, ఆ సాంగ్లో లేరు, అసలు క్యామియో రోలే లేదు ఆయనది. అనవసరంగా ఎందుకు ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు? దయచేసి ఇలాంటి వాటిని ఎవరు కూడా ఎంకరేజ్ చెయ్యకండి, ఎవరు కూడా అసత్య ప్రచారం చెయ్యకండి అని చెప్పేసి టీం వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. సో అప్పుడు అందరూ కూడా క్లారిటీ అనేది వచ్చిందనమాట. స్వయంగా ఆయన టీమే చెప్పారు కాబట్టి ఇంకా రామ్ చరణ్ గారు అయితే ఇరుముడి సినిమాలో లేరు అనేది ఒకటి క్లారిటీ అయితే మనకు తెలిసిందే. కానీ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బాగుండేది. మేము చాలా అంటే ఎదురు చూసాము ఆ సాంగ్ కోసం, రామ్ చరణ్ గారి యొక్క ఎంట్రీ కోసం అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. సో ఈ సినిమానే కాదు, ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో రామ్ చరణ్ గారి క్యామియో రోల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అంటే ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఈ విధంగా రామ్ చరణ్ గారి పేరును వాడుకుంటున్నారా అనే యాంగిల్లో కూడా కొంతమంది చూస్తూ ఉన్నారన్నమాట. అయితే ఎవరు ఏమని మాట్లాడుకున్నా కూడా రామ్ చరణ్ గారి క్యామియో రోల్ మాత్రం ఇరుముడి సినిమాలో లేదు అనే ఒక విషయాన్ని మాత్రం స్వయంగా రామ్ చరణ్ గారి టీమే మనకు క్లారిటీ అయితే ఇచ్చారు.